భోజన ప్రియులకు నమస్తే. మేము మీ లక్ష్మీ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చేతన్స్ వంట వార్పు. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో నాన్ వెజ్ లవర్స్ కోసం ఈ మటన్ పికిల్తో మేము ముందుకు వచ్చామండి. ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, అదేవిధంగా బ్యాచిలర్స్ అయితే ఫ్రెండ్స్లో కానీ ముక్కలైంది ముద్ద దిగదు అనే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసమే ఈ మటన్ పికిల్ అండి. చూసారా ఏ విధంగా కుదిరిందో? ఈ విధంగా ఒక్కసారి మనం మటన్ పికిల్ పట్టుకుంటే కనీసం 2 నుంచి 3 నెలల పాటు నిల్వ ఉంటుందండి. చాలా బాగా ఉంటుంది. అదేనండి, నిల్వ ఉండటం అంటే మీరు తినకుండా ఉంటే ఉంటుంది, తినేస్తే అయిపోతుంది. మేమైతే ½ కేజీ మటన్తో చేసామండి. ఇది 2 నెలలు కాదు కదా, 1 వీక్ కూడా లేదు మా ఇంట్లో. కాబట్టి అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెబుతున్నానంటే అందుకే చెబుతున్నాను. చూసారా, మటన్ ఫ్రెష్ మటన్, బోన్లెస్, మన వీడియోలో చూపించినట్టు ఆ సైజు ముక్కలు అయితే బాగుంటుందండి. పికిల్కి చక్కగా ఈ జ్యూసెస్ అన్ని లాక్కొని చాలా బాగుంటుంది. దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4 నుంచి 5 లవంగాలు, వాటితో పాటు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అదేవిధంగా ఒక 10 వెల్లుల్లిపాయ తొక్క కూడా తీసి పెట్టుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, చూసారా, 1 ఇంచున్నర చెక్క, అదేవిధంగా 3 నుంచి 4 రెమ్మల కరివేపాకు. వీటితో పాటు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది, నిమ్మకాయ జ్యూస్ తీసుకుని పెట్టుకోవాలి. మీడియం సైజు ఉన్న అయితే 3 జ్యూస్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. చూసారా, ½ కేజీ మటన్ని శుభ్రంగా కడిగేసుకుని ఆ విధంగా కుక్కర్లో వేసుకోవాలండి. ఈ కుక్కర్లో వేసుకున్న తర్వాత మటన్ యొక్క టెండర్ను బట్టి, అదేనండి మటన్ అయితే ఏ విధంగా ఉందా, ముదురుదా లేతదా, దాన్ని బట్టి మనం విజిల్స్ అనేవి కొట్టించుకోవాలన్నమాట. 1 చిటికెడు పసుపు, అదేవిధంగా 1 ½ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకో నేను చెప్తాను వీడియోలో. ½ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం మటన్ కడిగేటప్పుడు కొంచెం వాటర్ పీల్చుకునేది కాబట్టి మటన్ ½ గ్లాస్ వాటర్ అనేది వేసుకుని విజిల్ పెట్టించేసి, మటన్ ముదురుదైతే ఒక 6 నుంచి 7 విజిల్స్ అనేవి కొట్టించుకోవాలి. అదే లేత మటన్ అయితే ఒక 4 విజిల్స్ అయితే సరిపోతాయండి. ఈ కుక్కర్ విజిల్స్ వచ్చే లోపు చిన్న మసాలా ఒకటి చేసుకున్నాం కదండి. దీనికోసం పొయ్యి మీద మీడియం సైజ్ బాండీ ఒకటి పెట్టుకుని దాంట్లో ఇందాక చూపించాం కదండి మసాలాలు, అవన్నీ వేసుకోవాలన్నమాట. ధనియాలు, అదేవిధంగా జీలకర్ర కూడా వేసుకుని సిమ్లో పెట్టుకుని మంట వేగించుకోవాలండి. వీటిని కదుపుకుంటూ, మెయిన్ ఇదేనండి, మాడిపోకూడదు ఈ మసాలా అనేది. కాబట్టి సిమ్లో పెట్టుకొని కొద్దిగా లేట్ అయినా కూడా వేయించుకోండి. అదేవిధంగా దాల్చిన చెక్క, లవంగాలు కూడా వేసేసుకుని చక్కగా వీటిని వేయించుకోవటం అండి. చూసారా, ఆ విధంగా వేగిన తర్వాత చిన్న ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జారాలో వేసుకుని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి ఈ మసాలాని. చూసారా, ఈ లోపు మన కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది. కుక్కర్ విజిల్ తీసేసుకుందాం, చూద్దాం పదండి. కుక్కర్ విజిల్ తీసేసిన తర్వాత లోపల కనుక మనం చూస్తే ఆ విధంగా మటన్ అనేది ఉడికిపోయి ఉంటుందండి. చూసారా ఏ విధంగా ఉడికిపోయిందో. కాకపోతే కొద్దిగా నీళ్లు ఉన్నాయి అడుగున. ఇందాక చెప్పాను కదండి, వాటర్ అనేది ఎక్కువ వేసుకోకూడదని. వాటర్ ఎక్కువ వేసుకుంటే మనకి బాగా జ్యూస్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది, కాబట్టి ముక్కలకి ఏమి ఉండదు అనమాట. కాబట్టి కొద్దిగా గొప్ప ఆ విధంగా వాటర్ అనేది ఉంటే దాన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు మొత్తం ముక్కలకు పట్టే విధంగా మళ్ళీ ఉడికించుకోవాలన్నమాట. చూసారా, ఆ విధంగా ఉడికించేసుకుంటే ముక్కలు అనేది మనకి రెడీ అయిపోతాయండి, మటన్ ముక్కలు. చూసారా, ఆ విధంగా మనం మటన్ ముక్కల్ని ఉడికించుకుని రెడీ చేసుకోవాలన్నమాట. మటన్ ముక్కలు అయితే ఉడికించి రెడీ చేసుకున్నామండి. తర్వాత ప్రాసెస్ ఏంటంటే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. దానికోసమని ప్యాన్ ఒకటి పెట్టుకుని దాంట్లో ½ కేజీ మటన్కి కనీసం 200 ml ఆయిల్ అనేది పడుతుందండి. కాబట్టి వంట నూనె ఏదైనా మనం వాడుకోవచ్చు అనమాట. 200 ml ఆయిల్ వేసేసుకుని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందాక మనం ఉడికించుకున్న మటన్ ముక్కలన్నీ వీటిలో వేసుకుని చక్కగా వేయించుకోవాలండి. ఈ వేయించుకోవటానికి మినిమం ఒక 5 నిమిషాలైనా టైం పడుతుంది అనమాట. మరి వడియాల్లాగా బాగా వేపేసుకోకూడదండి. వడియాల్లాగా బాగా వేపేస్తే ఏమవుతుందండి, గట్టిగా అయిపోతాయి అనమాట మటన్ ముక్కలు. ఎప్పుడైనా సరే మటన్ పచ్చట్లో కండి మధ్యస్థంగానే ముక్క అనేది వేగనివ్వాలండి. అది ఎలా వేపుకోవాలో నేను వీడియోలో చూపిస్తా చూడండి. ఆ విధంగా మటన్ ముక్కలన్నీ చక్కగా కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలండి. చూసారా, మటన్ ముక్కలు అనేది ఆ విధంగా రంగు మారి అలా తయారవుతాయండి నూనెలో వేగి చక్కగా.
ఆ విధంగా వేగాలన్నమాట. పైన ఒక లేయర్ కింద బ్రౌన్ కలర్ లాగా ఫామ్ అయింది కదండీ! ఆ విధంగా వస్తది. అలా వస్తే మన మటన్ అనేది వేగినట్టనమాట. అలా వేగిన మటన్‌ని ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ప్రాసెస్ అంతా సిమ్‌లో జరగాలండి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ ఆవాలనేది వేసుకోవాలండి. ఎందుకని సిమ్‌లో పెట్టుకోమని చెప్పానంటే మంటని, మాడిపోతాయండి ఇవన్నీ. ఇవన్నీ మాడిపోతే టేస్ట్ అనేది పాడైపోతాయన్నమాట. కాబట్టి సిమ్‌లో పెట్టుకొని ఇవన్నీ వేసుకోవాలి. దాంతో పాటు ఒక 3 ఎండుమిరపకాయ ముక్కలు 3 ఎండుమిరపకాయలని ముక్కల కింద చేసుకొని వేసేసుకోవాలండి. అవి వేసుకున్న కొద్దిసేపటికి ఒక 3 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇందాక చూయించాను కదండీ! 2.5-3 టేబుల్ స్పూన్లంతా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పడుతుందండి. ఆ విధంగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేగిన తర్వాత నూనెలో పచ్చి స్మెల్ పోవాలండి. ఆ విధంగా వేపుకోవాలి. అలా వేపుకున్న తర్వాత 3 కరివేపాకు రెమ్మలండి. అలా చక్కగా దాంట్లో దూసేసుకోవాలన్నమాట. దూసేసుకొని చక్కగా దాన్ని కూడా వేగనివ్వాలండి. అలా వేగిన తర్వాత ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలండి. పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలను కూడా ఊరినట్ట కచ్చాపచ్చాగా దంచుకొని దాంట్లో వేసేసుకోండి. అవి కూడా వేగిన తర్వాత దాంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఈ కొత్తిమీర, కరివేపాకు అనేది ఈ నూనెలో వేగిన తర్వాత అండి భలే టేస్ట్ వస్తుందండి. చూసారా? ఆ విధంగా వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు అయితే వేసుకున్నాం మేము. మీ రుచిని బట్టి మీరు కూడా వేసుకోండి. మీకు రుచికి సరిపడినంత ఉప్పు, అదేవిధంగా ఇందాడ మనం పౌడర్ పట్టుకున్నాం కదండి! అదే మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలా కూడా దీంట్లో వేసుకొని కలుపుకోవాలండి. మొత్తం అంతా సిమ్‌లోనే చేసుకోవాలండి. లేతే మాడిపోతుంది గుర్తుపెట్టుకోండి. తర్వాత మసాలా కూడా కొద్దిగా వేగిన తర్వాత కారం వేసేసుకొని, కారం వేసుకున్నాక ఆపేసుకోవాలండి స్టవ్‌ని. చూసారా? ఆ విధంగా ఆపేసుకోకపోతే ఏమవుద్దంటే మాడిపోతుంది కారం. మాడిపోయి టేస్ట్ అంతా పోతుందన్నమాట మన చట్నీకి. కారం వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని, కారం కూడా మొత్తం కలిసే విధంగా కలిపేసుకొని, దాంట్లో ఇందాక మనం వేపి పెట్టుకున్నాం చూసారా? ఈ మటన్ ముక్కలు కూడా దాంట్లో వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలండి. చూసారా? మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నా కూడా ఆ ప్యాన్ హీట్‌కి ఇంకా ఇంకా ఉడుకుతూనే ఉందండి. చూసారా? ఆ విధంగా ఉడుకుతూ ఉండిద్దనమాట. అందుకని కారం వేసుకోంగానే స్టవ్ ఆఫ్ చేసుకోమని చెప్పాననమాట. అలా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు దాన్ని పక్కన పెట్టుకోవాలండి. అది చల్లారిన తర్వాత ఆ విధంగా కన్సిస్టెన్సీకి వచ్చేస్తుందనమాట. ఆ విధంగా వచ్చిన పికిల్‌ని వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలండి. దీన్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటాం కాబట్టి గ్లాస్ బౌల్ అయితే బావుంటుందండి స్టోరేజ్‌కి. అందుకని వేరే చిన్న గ్లాస్ బౌల్‌లోకి దీన్ని ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలన్నమాట. వచ్చేసిందండి మన స్టార్ ఐటెమ్. ఇదే మన పచ్చడి టేస్ట్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుందన్నమాట. అదేనండి నిమ్మకాయ రసం. ఇందాడ నిమ్మకాయ రసం తీసుకోవాలని చెప్పాను కదా! మర్చిపోతే ఎలాగ చెప్పండి? మీరన్నా గుర్తు చేయాలి కదా! ఆ విధంగా నిమ్మకాయ రసం దీంట్లో వేసేసుకోవాలండి. హాఫ్ కేజీ మటన్‌లోకి మినిమమ్ 50 ఎంఎల్ అన్న నిమ్మకాయ రసం అనేది పడుతుందనమాట. అలా నిమ్మకాయ రసం వేసేసుకొని శుభ్రంగా ఒకసారి కలిపేసుకోవాలండి. ఆ విధంగా నిమ్మకాయ రసం కలిపేసుకొని దీనికి శుభం కాటు పలకాలండి మన పికిల్‌కి. ఆహా! చూడండి ఏ విధంగా రెడీ అయిపోయిందో. ఇంకేముంది ఆలస్యం ఎందుకండి? ఏసుకొని తినేద్దాం అనుకుంటున్నారా? అరే! ఆశ, దోస, అప్పడం, వడ దీన్ని 2 రోజులు పక్కనుంచుకోవాలండి. అప్పుడే ఈ ముక్కలకన్నిటికీ ఈ నిమ్మకాయ రసం, మిగతా ఇంగ్రీడియెంట్స్ అన్నీ పట్టుకొని ప్రాపర్‌గా రెడీ అవుతుందనమాట మన మటన్ పికిల్. 2 రోజుల తర్వాత మనం మటన్ పికిల్‌ని తీసేసుకొని చక్కగా వేడి వేడి అన్నంలో చూసారా ఏ విధంగా రెడీ అయిపోయిందో మటన్ పికిల్ జ్యూస్ అంతా లాక్కొని ఆ విధంగా రెడీ అవుతుందండి. 2 డేస్ తర్వాత అయితే సూపర్‌గా ఉంటుందనమాట టేస్ట్. చక్కగా వేడి వేడి అన్నంలో వేసుకొని తినేయటమే. మీకు గనక మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మన వీడియోని. మరిన్ని ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు మీ లక్ష్మీ శ్రీనివాస్.